సార్ మీరు కూర్చోండి. శ్రీ దయానంద గారు మరియు జాన్వి గారు ఉమ్మడిగా సన్మానం చేస్తున్నారు. శ్రీ వి కోటయ్య గారు జడ్పీహెచ్ఎస్ శాంతినగర్ సీనియర్ తెలుగు పండిత్. తరపున శ్రీ ఎండి ఖలీల్ అహ్మద్ గారు స్కూల్ అసిస్టెంట్ బాలింలా. సార్ మీరు రండి సార్. సార్ అట్లా శ్రీ టి భాస్కర్ రావు గారు పిఎస్ పాత చిలుకూరు. టి భాస్కర్ రావు గారు జి సత్యనారాయణ గారు పిఎస్ కోరబండ. తినండి సార్ అలా సైడ్. రాంబాబు టీటీపీఎస్ గోల్కొండ వచ్చి సన్మానం చేస్తుందిగా మనం చేస్తా ఉన్నాం. కొందరు రాలండి. ఎంత సౌండ్ అలా సార్ సైడ్ ఉండేయండి. డి రామరెడ్డి రిటైర్డ్ టీచర్ కేఆర్పురం. కొద్దిగా జరగండి సార్. డి రామరెడ్డి రిటైర్డ్ టీచర్ గారు కేఆర్పురం గారు వచ్చి సన్మానం. జి రాంబాబు జీటీపీఎస్ గోల్కొండ గారు. ఎన్ సీతారామ శర్మ యూపీఎస్ ఖానాపురం గారు. కొందరు రండి సార్, స్టేజ్ దగ్గర రావాలి. సీతారాం శర్మ గారు. వి నాగిరెడ్డి పీఈటీ జడ్పీసీ కోమరకొండ గారు. ఎస్టీయూ చిలుకూరు మండల శాఖ వారు. ఎస్టీయూ చిలుకూరు మండల శాఖ అధ్యక్షుడు ఆర్ వెంకటరెడ్డి. ఎస్కే నూరుద్దీన్ పీఈటీ కృష్ణగూడెం. రావు సార్. ప్రభాత్ కుమార్ ఎమ్మెల్యే కోదాడ గారు. నూరుద్దీన్ గారు ఇప్పుడు సన్మానం చేస్తున్నారు. ప్రభాత్ కుమార్ ఎమ్మెల్యే కోదాడ గారు కావాలండి. ముత్తయ్య గారు హెడ్ మాస్టర్ పిఎస్ ఆచార్యగూడెం. డి సత్యనారాయణ ఎమ్మెల్యే చిలుకూరు గారు. చేపల వెంకటేశ్వర్లు నడిగూడెం గారు. ఎన్ రఘునాథ్ హెచ్ఎం జడ్పీహెచ్ఎస్ బేతవల్. ఎన్ రఘునాథ్ పరమేశ్వరి ఆటో ఫైనాన్స్ వారి తరఫున
వచ్చి సన్మానం చేయాల్సిందిగా కోరుతున్నాం. కోరసాగర్ గారు, పండిత పరిషత్ అధ్యక్షులు కోఆర్డినేటర్ గారు, పరమేశ్వరి ఆటో పేరెంట్స్ గారి తరఫున ఆర్ వెంకటేశ్వర హెచ్ఎం పిఎస్ కాలనీ నడిగూడ మండలం. ఆర్ వెంకటేశ్వర గారు, హెచ్ఎం పిఎస్ కాలనీ నడిగూడెం. రైతు దగ్గర రావాలి సార్. ఆర్ అప్రెడ్డి హెచ్ఎం జియూపీఎస్ నడిగూడెం. ఆర్ అప్రెడ్డి హెచ్ఎం జియూపీఎస్ నడిగూడెం. టి రంగారెడ్డి హెచ్ఎం జెడ్పీఎస్ గర్ల్స్ కోరాడ. టి రంగారెడ్డి గారు, హెచ్ఎం జెడ్పీఎస్ గర్ల్స్ కోరాడ. ఆర్ అమృతారెడ్డి హెచ్ఎం జెడ్పీఎస్ అనంతగిరి. ఆర్ అమృతారెడ్డి హెడ్ మాస్టర్ జెడ్పీఎస్ అనంతగిరి వారు సన్మానం చేస్తుందిగా మనం చేస్తా ఉన్నాం. బి రాజేశ్వరరావు హెచ్ఎం జెడ్పీఎస్ నల్లగొండ గారు. దగ్గర రావు సార్. గర్ల్స్ హై స్కూల్ కోదాడ గారు సన్మానం చేస్తున్నారు. నల్లగొండ హెడ్ మాస్టర్ గారు ఇప్పుడు సన్మానం చేస్తున్నారు. ఇప్పుడు కప్పండి. యూపీఎస్ రామాపురం గారు, ఎం లక్ష్మణసాయి రిటైర్డ్ హెచ్ఎం పిఎస్ వసంతాపురం గారు వచ్చి సన్మానం చేస్తున్నా మనం చెప్తా ఉన్నాం. ఓరియంట్ రవి హెచ్ఎం యూపీఎస్ నారాయణపురం గారు, అధ్యక్ష ఎం వెంకటయ్య అచ్చడి గారు వచ్చి సన్మానం చేస్తున్నా మనం చెప్తా ఉన్నాం. శ్రీ ఏ కాశీ హెచ్ఎం యూపీఎస్ కానాపురం గారు, ఏ కాశీ హెచ్ఎం యూపీఎస్ కానాపురం గారు, ఏ చందయ్య రిటైర్డ్ టీచర్ కోదాడ గారు వచ్చి సన్మానం చేస్తుందిగా కోరుతున్నాం. ఇప్పుడు ఆలపురం గ్రామం తరఫున సాగర మట్టయ్య గారు వచ్చి సన్మానం చేస్తుందిగా కోరుతున్నాం. చిలక లక్ష్మీనారాయణ గారు తమ్ముడు చిలక వెంకటేశ్వర గారు వచ్చి సన్మానం చేస్తుందిగా కోరుతున్నాం. ఎంతమంది ఇబ్బంది పెడతారు. లక్ష్మీనారాయణ గారు బంధువులు బామర్ది తేనె రామలింగయ్య గారు, ఇంకా ఎవరైనా బంధువులు
స్నేహితులు చిన్న కెమెరా ఉపాధ్యాయులు సన్మానం చేయదలుచుకుంటే వచ్చి వెంటనే సన్మానం చేయవలసిందిగా మనం చేస్తా ఉన్నాం. కొద్ది క్షణంలో సన్మానం చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నా, విద్యార్థులు ఉన్నా, ఇంకెవరైనా ఉన్నా ఇందులో పేరు రాయించకపోయినప్పటికీ వచ్చి సన్మానం చేయవలసిందిగా కోరుతున్నాం. రండి, తొందర రండి. ఇప్పుడు చిలుకూరు మండల శాఖ యూటీఎఫ్ తరఫున కార్యదర్శి కె అంజయ్ గారు వచ్చి సన్మానం చేయవలసిందిగా కోరుతున్నాం. వారి బంధువులు చిలకా వీరయ్య గారు వచ్చి సన్మానం చేయవలసిందిగా కోరుతున్నాం. వీడియో ఎట్లా పవర్ఫుల్ ఉందా లెన్స్ ఇప్పుడు చిలుకూరు మండల శాఖ యూటీఎఫ్ తరఫున కె అంజయ్ గారు. జెడ్పీహెచ్ఎస్ ముకుందాపురం తరఫున వచ్చి సన్మానం చేయవలసిందిగా నారాయణ రెడ్డి గారు. ఉన్నాయండి. ఇప్పుడు సన్మాన కార్యక్రమం ముందుగా మన పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ లక్ష్మణారెడ్డి గారు మాట్లాడతారు. రిటైర్మెంటు సన్మానోత్సవ కార్యక్రమానికి వేదిక మీద ఉన్న పెద్దలకి, ఇరువురు గ్రామ ప్రజలకి, ఉపాధ్యాయులకు, విద్యార్థులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేయనదేమనగా, ఈనాటి సీనియర్ తెలుగు పండితుడు లక్ష్మీనారాయణ గారు మన ఉపాధ్యాయులైన తెలుగు పండితుడు 2 సంవత్సరాల 2 నెలలు ఇక్కడ చక్కగా బోధించారు. వారు కలిసి ఉపాధ్యాయులు పల్లెకు ఎలాంటి టయానికి పాటించి క్రమశిక్షణతో బోధించాడు. కాబట్టి ఈ రోజున ఆయన సన్మానోత్సవం గాక 6 టీచర్లు కూడా ఇళ్ల నుంచి బదిలీ అయిన సందర్భం ఈ రోజు ఉంది. ఆ కార్యక్రమానికి జడ్పీటీసీ గణశేఖర్ గారు చొరవ తీసుకొని మాకు పిల్లలు ఎంతో భవిష్యత్తు దెబ్బతింటారని నేను భావిస్తున్నాను. అదేవిధంగా మాకు మేను ఎంఏ గారు ఈ సన్మానానికి రాలేకపోయారు. వెంటనే పారా టీచర్లని 2 బదిలీ చేసినట్టయితే పిల్లల భవిష్యత్తు ఎంతో రుణపడి ఉంటుందని నేను వేదిక మీద మరీ తెలుస్తూ మల్సూర్ గారు మాట్లాడతారు. హై స్కూల్ హెడ్ మాస్టర్
గారు జనార్దన్ రెడ్డి గారు, ఈ హై స్కూలు ఉపాధ్యాయులకు, మండల అధికారులకు, 2 గ్రామాల నుంచి వచ్చిన పెద్దలకు, బాలబాలికలకు, శిలక నరసింహారాయణ గారి కుటుంబానికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మండలాధికారులని కోరేది ఏంటంటే 6వ తరగతి పిల్లలకు రేగుల కింద వర్షకాలం 2 పక్కల నుంచి జల్లు విసిరి పిల్లలు ఆ 6వ తరగతిలో చదువుకునేందుకు ఇబ్బందిగా ఉంది కాబట్టి మండలాధికారులని ఒక బిల్డింగ్ ఇప్పించగలరని, అదే పైగా భారీ కూడా ఏదైనా చెట్లు వేద్దామంటే మేకలు పశువులు వచ్చి చెట్లు పాడు చేసుకునే పారి కూడా ఉంటే వేసే గౌరవనీయులు సభాధ్యక్షులు, సభను అలంకరించిన పెద్దలు, జెడ్పీటీసీ గారు, మండల ఉపాధ్యక్షులు గారు, మన మండల పరిధిలోని వివిధ పాఠశాలల నుంచి వచ్చిన ప్రధాన ఉపాధ్యాయులు, విద్యార్థులందరికీ నా నమస్కారాలు. ఈ కార్యక్రమం ఈరోజు చిలక లక్ష్మీనారాయణ గారు పదవి సందర్భంగా జరుగుతున్న విషయం అందరికీ తెలిసింది. ఈరోజు అదే జరిగింది. అయినప్పటికీ వారు 50 సంవత్సరాల సర్వీస్ చేయాలని అనిపిస్తుంది. ఈనాడు ఆయన జరిగిన సన్మానం చూస్తే ఉపాధ్యాయునికి ఎంత విలువ ఉందో మనం అందరం గమనించవలసింది. ఏ ఉద్యోగికి కూడా ఇంత గౌరవం జరగదు. ఏ రకరకాల కలెక్టర్ ఆఫీసులు కానీ, మండల ఆఫీసులు కానీ వారి యొక్క ఉన్నంత మక్కువ విధంగా రాసి వారిని రీతిలో వారి పొడిని సన్మానించడం కూడా మనమంతా గర్వించదగ్గ విషయం. కాబట్టి మీరు ఇంకా కార్యక్రమ వ్యవస్థ పరిగణించలేదు, మొత్తం కూడా అందరినీ తీసుకువచ్చి మనం సమాజంలో తన వీటిలో సన్మానించబడతాం, గౌరవించబడతాం. సభాధ్యక్షులు, ఈ ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు జనార్దన్ రెడ్డి గారికి, ముఖ్య అతిథులు జెడ్పీటీసీ గన్నా చంద్రశేఖర్ గారికి, డిఆర్టీయూ రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం అధ్యక్షులు రావెల్ల సిద్ధరామయ్య గారికి, నడిగూడెం నోడల్ అధికారి గారికి, దేవపత్య నరేందర్ మాజీ మండల ఉపాధ్యక్షులు నడిగూడెం గారికి, అట్లాగే చిలుకూరు మండల ఉపాధ్యక్షులు కస్తూరు నర్సయ్య గారికి, మరి కరకాయలగూడెం ప్రధాన ఉపాధ్యాయులు గోపయ్య గారికి, బేతవోలు హై స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు రఘునాథ్ గారికి, అట్లాగే బేతవోలు పిఎస్ ప్రధాన ఉపాధ్యాయులు నర్సిరెడ్డి గారికి, అట్లాగే ఉపాధ్యాయ విద్యా కమిటీ చైర్మన్ సింగరెడ్డి లక్ష్మారెడ్డి గారికి, మాజీ సర్పంచ్ ఓబయ్య గారికి ఉండి ఈరోజు మన గ్రామంలో మన స్కూల్లో పదవీ విరమణ చేసుకుంటున్నటువంటి మరి లక్ష్మీనారాయణ గారికి నేను ఎంతో కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. అట్లాగే వారు మన స్కూల్లో పదవీ విరమణ పొందటం ఎంతో మనం సంతోషించదగ్గ విషయం. ఎందుకంటే మనం మన గ్రామంలో ఉన్నత పాఠశాల లేనప్పుడు మేము మాతో పాటు అంతకు ముందు ఉన్నటువంటి వాళ్ళు, తర్వాత వాళ్ళు కూడా ఈ స్కూల్ లేకముందు ఎన్ని కష్టాలు పడి వేరే గ్రామాలలో చదువుకోవాల్సిన పరిస్థితి వచ్చిందో. మరి అప్పుడు మనకు 2 గ్రామాలకు చెందినటువంటి మరి క్రీస్తు శేషులు సోమయ్య గారు అయితేమి, వెంగయ్య గారు అయితేమి, గ్రామ పెద్దల అందరి సహకారం 2 గ్రామాల వాటిని తీసుకొని ఇక్కడ స్థల నిర్మాణం చేసుకొని, స్కూల్ నిర్మాణం చేసుకొని, ఇక్కడ మరి ప్రభుత్వ ఉపాధ్యాయులు లేని రోజుల్లో కూడా ప్రైవేటు ఉపాధ్యాయులకు వేతనాలు ఇచ్చుకుంటూ ఈ స్కూల్ని ఎంతో కష్టపడి మనం ఇక్కడ విద్యా అభ్యాసం జరగడానికి ఎంతో కృషి చేయడం జరిగింది 2 గ్రామాలలో వారం కూడా. దాని గ్రామాలు చూసినప్పుడు ఇక్కడ ఉపాధ్యాయులు ఉపాధ్యాయ సంఘాల వారు మరి ఇక్కడ పదవీ విరమణ పొందుతున్నటువంటి మరి లక్ష్మణ గారి బంధువులు ఎక్కువ కనపడుతున్నారు తప్ప మనకు 2 గ్రామాలు ఉన్నప్పటికీ కూడా ఇక్కడ కనీసం కూర్చొని ఉత్సవాల్లో పాల్గొనడానికి మన గొల్లు పథకంగా ఉంది. అంటే ఇక్కడ ఈ స్కూళ్ళ మీద, ఈ విద్యా బోధన వీటి మీద మనకి ఎంత శ్రద్ధ ఉందో దీన్ని బట్టి అర్థమవుతుంది. ఇకనైనా మనం
ఇంత కష్టపడి నిర్మాణం చేసుకున్నటువంటి ఈ స్కూల్లో మన విద్యార్థులు మన పిల్లలు చదువుకొని మరి పై స్థాయికి పోవాలంటే ఈ స్కూల్లో మీద మనకి ఎంతైనా శ్రద్ధ ఉండాలని తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్. ఇప్పుడు ఉప సర్పంచ్ కృష్ణ గారు మాట్లాడతారు. గారి పదవి విరమణ సన్మానోత్సవ కార్యక్రమం వచ్చినటువంటి గ్రామ పెద్దలకు, స్కూల్ పిల్లలకు మరియు అధికారులకు, వచ్చినటువంటి టీచర్లకు, అందరికీ ఈ స్టాఫ్కి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. విద్యా బుద్ధులు గత 2 సంవత్సరాల కింద నేర్పి వారి యొక్క మన్ననలు పొంది ఈనాడు ఇంతటి ఘన సన్మానం కార్యక్రమం జరుపుకున్నామంటే అది ఒక ఉపాధ్యాయునికే దక్కుతుంది తప్ప వేరే ఉద్యోగాలు ఎంతో మంది రిటైర్మెంట్ అవుతారు, ఎంతో మంది పోతారు. కానీ వాళ్ళు రిటైర్మెంట్ అయినప్పుడు వాళ్ళు ఏ విధంగా సన్మానిస్తారో కొంత ఒక స్టాఫ్ వరకే సన్మానించుకోవడం అలాంటిది ఉంటుంది. కాబట్టి ఈ యొక్క సన్మాన సభకి ఇచ్చేసినటువంటి ఈ ఒక ఉపాధ్యాయుడు సన్మానం చేయబడుతుందంటే ఇక్కడ జరిగినటువంటి ప్రతి గ్రామంలో ఉన్న తల్లిదండ్రులు, పిల్లలు, విద్యావేత్తలు, ఎంతో గొప్ప గొప్ప వారు కూడా వచ్చి సన్మానితులు, వారి కుటుంబ సభ్యులు అష్టైశ్వర ఆరోగ్యాలతోటి సుఖశాంతులతో వర్ధిల్లాలని, అదేవిధంగా ఈ లక్ష్మణ గారి యొక్క శేష జీవితాన్ని వారి కుటుంబంతో సుఖ సంతోషాలతో ఇంటి దగ్గర ఈ 40 ఏళ్ళు అలసి సొలుసున్న వారికి సుఖశాంతాల సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాం. పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు, వేదికపై ఆశీనులైనటువంటి పెద్దలు, జెడ్పీటీసీ గారు, ఎంపీటీసీ గారు, స్కూల్ విద్యా కమిటీ చైర్మన్, సమావేశం చిలక లక్ష్మీనారాయణ గారు, సీనియర్ తెలుగు పండిట్, ఆచార్యగూడెం, అందరికీ మండల పరిషత్ పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తూ, లక్ష్మీనారాయణ గారు ఒక రకంగా టీచరే కాదు, మాకు చాలా దగ్గర సన్నిహితుడు, బంధువు కూడా. మా చిన్నతనం నుంచి ఆర్లేగూడెం మాకు బంధుత్వం ఉన్నది, అక్కడ వారికి బంధుత్వం ఉన్నది. వారు చివరికి నడిగూడెంలో పుట్టి పెరిగినప్పటికీ వారికి ఆర్లేగూడెంతో నిత్యం వారికి ఉన్నటువంటి బంధుత్వం, సంబంధం, చివరికి అక్కడ ఆస్తిపాస్తులు, ఇండ్లు, వాకిలి అంతా నిర్మించుకున్నారు. అట్లా మాకు మా బంధుత్వం ద్వారాగానే వారు మాకు బంధువు అయ్యారు. పిల్లల్ని రేపు భవిష్యత్తులో దేశ పౌరులుగా దించడానికి మరి మంచి మనసుతో వ్యవహరించినటువంటి ఉపాధ్యాయుడికి తప్పకుండా సన్మానం జరుగుతుంది. అదేదన్నా సన్మానం, గౌరవించడం అనేది జరిగితే ఉపాధ్యాయుడికే జరుగుతున్నది. ఏ రాజకీయ నాయకుడికో లేకపోతే ఇంకొకళ్ళకో అట్లాంటి సన్మానాలు జరగవు. ఎందుకనంటే తల్లిదండ్రి తర్వాత గురువే మూడో కన్ను. మరి విరమణ పొందేటట్టు దాకా ఇక్కడ పనిచేశారు. వారు వ్యక్తిగతంగా కూడా చాలా సౌమ్యుడు. చిన్నోళ్ళని కానీ పెద్దోళ్ళని కానీ గారు అని సంబోధిస్తారు. పేరు పెట్టి పిలవడు. ఆయన కన్నా చిన్నోళ్ళం మేము. సరే, నేను ఇయ్యలేదో వేదిక మీద నుండి మాట్లాడినా గతంలో కూడా వారు మమ్మల్ని చిన్నప్పటి నుంచి కూడా నర్సయ్య గారని సంబోధించేవారు. వారి యొక్క మనస్సు చాలా మంచిది, ఓపికస్తుడు. తనకి ఎలాంటి ఇబ్బందులు ఉన్నా బయటికి మాత్రం చెప్పుకునే మనిషి కాడు. ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ తన ముఖంలో చూపించడు. ఆ బాధలు మోస్తూనే ముందుకి ప్రయాణం చేసేటటువంటి మనిషి. రేపు భవిష్యత్తులో కూడా ఇందాక చెప్పిన విధంగా బాల కార్మిక వ్యవస్థకి, ఈ దేశ భవిష్యత్తు కోసం మరి వారు పదవీ విరమణ పొందిన తర్వాత ఒట్టిగానే ఉండకుండా వారి యొక్క సేవల్ని మన మండలానికి కానీ, దేశానికి కానీ, రాష్ట్రానికి కానీ అందించటానికి
వారు శాయశక్తులో వారు అవసరమైనప్పుడు వారి గ్రామంలో వారు నివసించేటటువంటి ప్రాంతంలో విద్యకు సంబంధించి గ్రామ అభివృద్ధి కోసం మీరు తెలుగు పండితులుగా ఆ గ్రామంలో కానీ ఎక్కడంటే అక్కడ మీ అవసరాన్ని మన సమాజ భవిష్యత్తు కోసం మీరు ఉపయోగపడాలని నారాయణ గారు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు రావెల సీతారామయ్య గారు, అదేవిధంగా నా సహచరులు మండల పరిషత్ ఉపాధ్యక్షులు నర్సయ్య గారు, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి సర్పంచులు, ఎంపీటీసీలు, ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రియమైన విద్యార్థులు, గౌరవనీయులైన ఉపాధ్యాయులు, వివిధ రంగాల ప్రముఖులు, శ్రేయోభిలాషులు, మిత్రులు, పాత్రికేయులందరికీ నమస్కారం. ఇప్పుడు నేను ఎక్కువగా మాట్లాడలేను కాబట్టి 1-2 నిమిషాలనే నేను ముగిస్తాను. అదేవిధంగా పిల్లలకి బాగా ఆకలి ఉంటుంది. అందుకనే నా అభిప్రాయాన్ని ఇంత దూరం వచ్చిన కాబట్టి 1-2 మాటలతో చెప్పి నేను ముగించుకుంటాను. అందుకని దయచేసి ఆ సమయాన్ని నాకు కేటాయించాల్సిందిగా కోరుతున్నాను. ఉపాధ్యాయుడు వృత్తి అంటే చాలా గొప్ప వృత్తి అని చెప్పి అనేక సందర్భాల్లో మనం చెప్పుకుంటూనే ఉంటాం. కానీ వృత్తిరీత్యా అనేక వృత్తులు ఉంటాయి. అదేవిధంగా వృత్తిరీత్యా ఉపాధ్యాయుడు, వృత్తిరీత్యా డాక్టరు, ఈ రెండిటికి ఉద్యోగం చేస్తున్న వృత్తిగా వీటిని పరిగణించబడుతూ ఉంటుంది. కళాశాల వచ్చింది ఇంజనీరింగ్ కాలేజీ. ఆ కాలేజీలో ఎల్కేజీ నుండి మొదలు పెట్టుకుంటే ఇంజనీరింగు ఇంకా వైద్యం వరకు కూడా దాన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. మిడ్స్ కాలేజీ. సంతోషం ఇక్కడ కాలేజీ వచ్చినందుకు. కానీ ఈనాడు ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి ప్రమాణాలు కూడా పడిపోతా ఉన్నాయి. దానికి కేవలం ఉపాధ్యాయులు కాదు, అనేక సంవత్సరాల నుంచి పేరుకుపోయినటువంటి ఈ సమస్యలతో పాటు ఇంకా అనేక సంవత్సరాలుగా ఈ యొక్క విద్యా వ్యవస్థని సరైనటువంటి మార్గంలో నడిపించినటువంటి ప్రభుత్వాల యొక్క వైఫల్యం కారణంగా, అదేవిధంగా ఉపాధ్యాయుల యొక్క వృత్తిగానే కాకుండా వారిని ఇంకా అనేకమైనటువంటి విషయాల్లో వాడుకుంటూ ఈనాడు ఈ విద్యా వ్యవస్థని దెబ్బతీయడానికి ఇలాంటి కారణాలన్నీ చూపించబడ్డటువంటి పరిస్థితుల్లో అనేక మంది ఉపాధ్యాయులు వారి యొక్క పదవీ విరమణ పొందుతూ సంతోషించడం కూడా జరుగుతూ ఉంది. కానీ లక్ష్మీనారాయణ గారికి వారిని అభినందిస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నాను. లక్ష్మణ గారి పోస్ట్ కూడా ఖాళీగా ఏర్పడ్డది. ఇప్పుడు దాదాపు మనకున్నటువంటి స్కూల్లో 3 పోస్టులు 4 పోస్టులు ఖాళీ ఉన్నాయి. మరి రిటైర్ అయిపోతున్నారు. వారి యొక్క సేవలు మరి ఇప్పుడు చెప్పినటువంటి పెద్దల మాదిరిగా వారి యొక్క గ్రామానికి లేకపోతే ఈ రాష్ట్రానికి కానివ్వండి వారి యొక్క సూచనలు సలహాలు ఇచ్చి మనకి తోడ్పడాలని కోరుకుంటూ వారి కుటుంబాన్ని వారి యొక్క పిల్లల్ని ఆ భగవంతుడి ఇళ్లల్లా కాపాడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. విద్యార్థులకు నా ఆశీస్సులు. విద్యార్థులకి ముఖ్యంగా వాళ్ళని చూస్తే మాకు ఒక రకంగా చాలా బాధ వేస్తున్నది. ఉదయం నుంచి ఇప్పటి వరకు కనీసం మంచినీళ్ళు కూడా ముట్టకుండా నేను వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నా. చాలా ఓపికగా ఎంతోమంది పెద్దవాళ్ళు లేచిపోయినా వాళ్ళు భయానికో భక్తికో సమావేశానికి కొంచెం నిండుగా ఉండటానికి వాళ్ళ వంతు బాధ్యతను వాళ్ళు నిర్వర్తించినందుకు ముందుగా వారిని నేను ఆశీర్వదిస్తూ, సరే ఈ ఆచార్యగూడెం పాఠశాల ఒక ఆశ్రమ పాఠశాల మాదిరిగా గ్రామానికి వెలుపల ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఇంతకుముందు ఇక్కడ పనిచేసినటువంటి ఎంతోమంది ఉపాధ్యాయుల కృషి, గ్రామస్తుల యొక్క కృషి వలన ఒక మంచి పాఠశాలగా ఈ మండలంలోనే కాదు నియోజకవర్గంలో దీనికి ఒక విశిష్టమైనటువంటి పేరున్నది. ఎంతకాలం నడిగూడెం మండలంలో ఎస్జిటి ఉపాధ్యాయునిగా పనిచేసి ఉపాధ్యాయులకు ఉన్నటువంటి ఉన్నత విద్యా అవకాశాలను బట్టి వారు ఎస్జిటిలో ఉన్న బిఏ తెలుగు, బిఈడి చేసుకొని సీనియర్ తెలుగు పండిట్గా ఈ పాఠశాలకు పదోన్నతి పైన గత 2 సంవత్సరాల క్రితం రావటం జరిగింది. మరి ఈ 2 సంవత్సరాల కాలంలో వారు చేసిన పనికి, వారి స్వభావానికి,
వారి యొక్క స్నేహశీలత్వానికి ఈనాడు జరిగినటువంటి సన్మానమే చక్కటి ఉదాహరణ. ఎందుకంటే కొంతమంది కొన్ని చోట్ల దశాబ్ద కాలం పాటు చేసిన గ్రామస్తుల అభిమానం చూరగొనకుండా, ఉపాధ్యాయుల యొక్క స్నేహాన్ని చూరగొనకుండా ఏదో ఒక మామూలు వ్యక్తిగా రిటైర్ అయినటువంటి సంఘటనలు కూడా నేను నా అనుభవంలో చూశాను. మరి లక్ష్మణ గారి గురించి నాకంటే ముందు మాట్లాడినటువంటి ప్రజాప్రతినిధులు కొనియాడటం లక్ష్మణ గారి యొక్క హృదయానికి అది అద్దం పడుతుంది. వాస్తవంగా ఇప్పుడున్నటువంటి వ్యవస్థలో ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, ఉద్యోగస్తులన్నా ఉపాధ్యాయులన్నా వేరే నెగటివ్ భావంతో ఉన్నటువంటి ఎక్కువ వ్యక్తుల్ని మేము చూస్తున్నటువంటి తరుణంలో మరి ఉపాధ్యక్షులు నర్సయ్య గారు కానివ్వండి, జెడ్పీటీసీ సభ్యులు శేఖర్ గారు మాట్లాడినా ఏమాత్రం కూడా ఉపాధ్యాయ వృత్తి మీద కానీ లక్ష్మణ గారి మీద కానీ గౌరవభావం సన్నగండ్ల కింద మాట్లాడినందుకు ఆ ఉపాధ్యాయ పక్షాన వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎందుకంటే నేను ఈ సందర్భంగా ఇంకా వారు చాలా ఆరోగ్యంగా ఉన్నారు, పనిచేయటానికి అవకాశాలు ఉన్నాయి, వారికి నచ్చినటువంటి మంచి కార్యక్రమాన్ని చేపట్టి, ఎందుకంటే మనిషికి పని లేకపోతే ఒక ఇంగ్లీష్లో సామెత ఉంది, ఏ లేజీ మ్యాన్స్ మైండ్ ఈజ్ డెవిల్స్ వర్క్ షాప్ అని. ఒక సోమరిపోతు యొక్క మైండ్ ఈ రాక్షసుల యొక్క గోమాదిరిగా ఉంటుంది అనేది ఒక సామెత. పని లేకపోతే మనిషికి పాడాలోచనలు వస్తాయి, వేరే విధంగా మనసు పోతుంది. పని ఉండాలి, ఎప్పుడైనా శ్రమ ఉంటే మనిషికి ఎదుగుదల ఉండాలి. అది ఎలాంటి శ్రమ అంటే మైండ్కి సంబంధించింది కావచ్చు, శారీరకమైనది కావచ్చు, సమాజపరంగా సేవ చేసేటువంటిది కావచ్చు. వారికి మరి ఉన్న ఆలోచన ప్రకారంగా ఇంకా కొంతకాలం ఈ సమాజ సేవకు తన యొక్క శక్తియుక్తులను ఉపయోగించాలని కోరుకుంటూ భగవంతుడు వారికి ఆయురారోగ్యాన్ని ప్రసాదించాలని కోరుతూ నేను సెలవు తీసుకుంటాను. పదవీ విరమణ సన్మాన కార్యక్రమానికి అధ్యక్షత వహించిన గౌరవనీయులు ప్రధానోపాధ్యాయులు, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అధికార అనధికార పెద్దలు, సోదర ఉపాధ్యాయునిలు, పెద్దలారా, ప్రియమైన విద్యార్థులారా, బరాకత్గూడెంలో జరిగింది. కనీసం నడిగూడ మండలం వాళ్ళకి పిఆర్టీ యూనియన్ సంబంధించిన వాళ్ళకి ఒక్కసారి కూడా మాట్లాడడానికి ఛాన్స్ కూడా ఇవ్వలేదు. ఇక్కడ కూడా ఆ వేదిక మీద ఉన్నటువంటి ఒక పెద్దలే మాట్లాడుతురే తప్ప మా చిరకాల మిత్రులు, మేము చేసినట్టు బాల్య మిత్రత్వం, తర్వాత ఉద్యోగ ధర్మాలు, వాళ్ళు ఏం చేశారనేది మాత్రం విస్మరించి వాళ్ళ కార్యక్రమాన్ని రూపొందించుకొని చివరి వరకు అయిపోయేటువంటి చూస్తుండే తప్ప వాళ్లకు మాకు ఉన్నటువంటి అభిమాన సంబంధాల గురించి ఎవరు మాట్లాడలేదని. చాలా మంచి స్వభావం. సరే, ఇక్కడికి ఆయన నా స్కూల్ నుంచి, రత్నవరం స్కూల్ నుంచి ఇక్కడ ప్రమోషన్ రావడం చాలా అదృష్టవంతుడు. ఈ ఆచార్యగూడెంలో తెలుగు పండితుడిగా ఇంత భారీ ఎత్తున మరి సన్మానం పొందడం ఆయన అదృష్టం. మీ అందరం కూడా నడిగూడ మండలం నుంచి వచ్చినందుకు కూడా మాకు కూడా చాలా సంతోషం. కాకపోతే మాకు ఇంకొక విషయం ఏం చెప్పాలంటే, ఒక అక్కయ్య కాదు ఆయనకి, మరి నాకు 2 అక్కయ్యలు ఉన్నారు. మరి 2 అక్కయ్యలతోటి కూడా మరి సంభావనతో కూర్చి వాళ్ళకు కావాల్సినటువంటి కార్యక్రమాలు, కార్యనివేదిక వారు రూపొందించాలని లక్ష్మణ గారిని సభా వేదికలో నేను కోరుకుంటున్నాను. పెద్ద అక్కయ్య అనసూర్య, చిన్న అక్కయ్య ఇంకొక అక్కయ్య ఉంది. వారి పిల్లలు వారు శేష జీవితంలో చక్కగా ఉండి వాళ్ళ కార్యక్రమాలు రూపొందించి వాళ్ళ యొక్క ఉద్యోగ ధర్మాలని కాపాడుకోవాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి జనార్దన్ రెడ్డి గారికి, ఇక్కడ ఉన్నటువంటి కార్యనిర్వాహకులకి, తర్వాత వాళ్ళ బంధుమిత్రులకి, ఉపాధ్యాయులందరికీ కూడా నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడు సన్మాన గ్రహీత లక్ష్మీనారాయణ గారు మాట్లాడే ముందు లోగా మా పాఠశాల నుండి బదిలీ అయినటువంటి శంకర్ గారు ముందు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. లక్ష్మీనారాయణ గారు ఇప్పుడు వారి యొక్క సందేశాన్ని ఇస్తారు. సన్మాన సభ అధ్యక్షులు, గౌరవనీయులు, పెద్దలు శ్రీ రంజాల జనార్దన్ రెడ్డి గారు, ఉభయ గ్రామాల అధ్యక్షులు గారికి, జెడ్పీటీసీ గల్లా చంద్రశేఖర్ గారికి, గండెల భిక్షమయ్య బాబాయ్ గారికి,
ముసి కృష్ణయ్య గారికి, పెద్దలకు, సభను అలంకరించిన పెద్దలందరికీ మరియు మిత్రులకు, శ్రేయోభిలాషులకు, పాఠశాల ఉపాధ్యాయుల సహ ఉపాధ్యాయులకు మరియు నా నమస్కారములు మరియు విద్యార్థులకు ఆశీర్వచనములు. నేను 1965 సంవత్సరం సెప్టెంబర్లో ఉద్యోగంలో ప్రవేశించి ఇప్పటికి 58 సంవత్సరాలు నిండిన సందర్భంగా గవర్నమెంట్ వారు నన్ను పదవి విరమణ చేయించారని సహజం. అయితే నేను ఈ యొక్క పాఠశాలకు వచ్చే ముందు 35 సంవత్సరాలు నేను ప్రాథమిక స్థాయిలోనే సర్వీస్ అంతా గడిపాను. ఎప్పుడైతే పాఠశాల ప్రాంగణంలో ప్రవేశించానో అప్పుడు నాకు ఒక రకమైన అనుభూతి కలిగి ఈ యొక్క పాఠశాల వాతావరణం, చక్కని కొబ్బరి చెట్లు, పాఠశాల ఉండడానికి మంచి గ్రౌండ్, పిల్లలు నాకెంతో ఆనందం అనిపించింది. తర్వాత విద్యా బోధన కూడా ఉన్నత స్థాయిలో చేయాలనే దగ్గర కూడా నాలో ప్రవేశించింది. ఎందుకంటే అంతకుముందు ప్రైమరీ స్థాయిలో చేసిన వాడిని కాబట్టి తర్వాత గ్రాడ్యువల్ గా నేను దాని యొక్క అలవాటు పడి నేను 2 సంవత్సరాలు సుమారుగా ఇక్కడ నేను నా యొక్క సీనియర్ తెలుగు పండిట్ వృత్తికి నేను న్యాయం చేశానని భావిస్తున్నాను. అయితే నేను ఒంటరి వాడే అయిపోయాను. నాకు పాఠశాలతో సంబంధాలు ఉండవు. అది నేను ఒక రకంగా భయపడ్డాను. కానీ ఇంతమంది మిత్రులు, నా యొక్క ఉపాధ్యాయులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు వచ్చి నన్ను ఆదరించి గౌరవించారు కాబట్టి నాలో ధైర్యం కలిగి నాకు ముందు రాబోయే రోజులు కూడా నాకు అండదండలుగా మీరు నాకు ఉంటారు అనేది నేను భావించి నేను చాలా ధైర్యం వహించాను. ప్రస్తుతం మన పాఠశాల ఉపాధ్యాయులు నేను ఇక్కడ పనిచేసినంత కాలం నాకు చాలా సహాయ సహకారాలు అందించారు. తర్వాత ముఖ్యంగా ఇక్కడ సీతారామ శర్మ గారు, తెలుగు పండిట్ వారు నాకు వృత్తి పట్ల తర్వాత కోయా నుంచి పోవటానికి చాలా సహకారాలు అందించారు. అయితే పదవీ విరమణ చేస్తున్నానే దానికి ఒక వంక నన్ను బాధ పెడుతున్నాను. ఎందుకంటే దాదాపు 17 సంవత్సరాలు నేను ఉపాధ్యాయ వృత్తిలో ఉండి ఒకసారి దిగిపోవడం అనేది ఎవరికైనా సహజంగా బాధగానే ఉంటుంది. అయినా నేను నా ముందు రాబోయే జీవితాన్ని నా శాయశక్తుల నా యొక్క సమాజానికి కానీ నా యొక్క గ్రామ ప్రజలకు కానీ సేవ భావంతో సేవ చేస్తానని నేను భగవంతుడిని సేవ చేయించడానికి శక్తి ఇవ్వాలని కోరుకుంటున్నాను. నా యొక్క ఆహ్వానాన్ని గౌరవించి చాలా దూరం నుంచి వచ్చిన ఉపాధ్యాయ సోదరులకు మరియు బంధువులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు అందరికీ పేరు పేరున నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పటికే చాలా కాలజీతం అయింది. పిల్లలు యొక్క ఆకలికి అలమటించిపోతున్న అని భావిస్తున్నాను. నేను ఈ యొక్క సన్మానం చేసినందుకు మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ నిర్వహిస్తున్నాను. వేదిక నిర్వహించినటువంటి పెద్దలు మరియు సభా ప్రాంగణం ఉన్నటువంటి గ్రామస్తులు, ఇతరులు, విద్యార్థులు అందరికీ కూడా మీ సభకు వచ్చేసినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సరే, మొత్తం మీద చాలా కార్యక్రమం మాత్రం చాలా చక్కగా ముగించింది. సరే, ఉద్యోగం అనేది ఎవరైనా కొన్నాళ్ళ తర్వాత అంతా రిటైర్ అయ్యేటోళ్ళే. ఈ లక్ష్మణయ్య గారి యొక్క కుటుంబం వారు మొత్తం కూడా శేష జీవితం అంతా కూడా ఆయురారోగ్యాలతో శుభ సంతోషాలు ఉండాలని కోరుతూ ఇంతటితో ఇది ముగిస్తూ వందన సమర్పణ ఇప్పుడు మసునడి గారు నుంచి వచ్చినటువంటి గ్రామ పెద్దలకు మరియు ఇతర గ్రామాల నుంచి మరియు మండల కేంద్రాల నుంచి వచ్చినటువంటి ఇతర పాఠశాలల నుంచి వచ్చినటువంటి ఉపాధ్యాయ మరియు ఉపాధ్యాయేతర సిబ్బంది మరియు మా పాఠశాలలో ఉన్నటువంటి సహోపాధ్యాయులకు మరియు ఉపాధ్యాయేతర మరియు మా విద్యార్థులందరికీ కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు గాను వారి అందరికీ కూడా మా పాఠశాల తరఫున
హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతూ ఈ కార్యక్రమం ఇంతటితో ముగిసిందని తెలియజేస్తున్నాం.
వెన్నెల్లో నేను నిన్నే చూశాను 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 నీ దాసుడినయ్యాను చూసా 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 పూర్ణమి వెన్నెల్లో నేను నిన్నే చూశాను 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 నీ దాసుడినయ్యాను అల్లరి వయసుల్లో ఆనందం చూశాను 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 అది నాలో దాచాను వేల కోటి తారల్లో నా జాబిలమ్మ నువ్వే కదా 100 కోటి అమ్మాయిల్లో అమ్ము నువ్వు నా సొంతం కాదా ఉన్నమి వెన్నెల్లో నేనున్నే చూశాను 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 నీ దాసుడినయ్యాను నీతో పాటు ఉంటానంటూ కోరిన మనసు చూశాను మూడో మనిషి లేని ఓ సుందర లోకం చూసా నువ్వు నాలోనే సగమైతే నన్నే కొత్తగా చూశాను చూసా 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 పూర్ణమి వెన్నెల్లో నేనున్నే చూశాను 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 నీ దాసుడినయ్యాను సాయో సాయో ఓ సాయో సాయో ఓ సాయో సాయో ఓ సాయో సాయో ఓ సీతాకోక సిగ్గుల్లోనా ఎన్నెన్నో మెరుపులు చూశాను